పెందుర్తి సరిపల్లి మధ్య రహదారిపై గల కలవట్లు శిథిలమైన కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గాలమ్మ గుడి సమీపంలోనే ఈ కలవట్టుకు రక్షణ గోడ లేకపోవడంతో పాటు గతంలో వేసిన సిమెంట్ పిల్లర్లు కూడా విరిగిపోయాయి. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా వచ్చినా పడిపోయే ప్రమాదం ఉంది. ఈ కాలవట్టు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పెందుర్తి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గుంటూరు వెంకట నరసింహమూర్తి చెప్పారు. ప్రమాదాలు జరుగుతున్న ఆర్ఎండ్బి అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. తక్షణం ఆ కలవట్టు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి రోడ్లోనూ ఇలాంటి బ్రిడ్జి వేసి దీనికి కనీసం కొత్త బ్రిడ్జి కట్టకపోయినా ప్రొటెక్ట్ ఏదైతే మనం దీని గురించి చెప్తున్నామో అన్ని రకాల సెక్యూరిటీగా ఈ బ్రిడ్జి తక్షణమే వారం రోజుల్లోనూ కల్లా ఇండివిజువల్గా ఈ నిధుల నుంచో తీసుకొని తక్షణమే ఈ కార్యక్రమాలు పూర్తి చేయకపోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం నడుస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా పెందుర్తి ఊరు వరకు 2 రోడ్లు వచ్చాయి, అటు ఇటును 200 అడుగుల రోడ్లు. పెందుర్తి ఊర్లోనూ మరి అక్కడ పెద్దలు నాయకులందరూ కలిపి దాన్ని అడ్డుకొని అక్కడ తోడు ఆఫ్ చేయడం జరిగింది. పెందుర్తి బుధవారం సంత దగ్గర వరకే ఆ రోడ్లు వేశారు. అక్కడి నుంచి దాపారంటే అక్కడ ఆ రోజున్న ప్రభుత్వాలు రాజకీయ నాయకులు కలిసి దాన్ని ఆపారు. ఆపితే ఆపలేయండి, దానికి ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ బ్రిడ్జి దాన్ని మరమ్మతులు చేసి వైజాగ్ నుంచి అరకు వెళ్ళే బ్రిడ్జి ఇది. అరకు రోడ్లోనూ చాలా ట్రాఫిక్, గంటకి కనీసం 500 వెహికల్స్ వెళ్తాయి ఇందులోనూ. అంచేత వెళ్ళేటి ఇంతవరకు చిన్న జరిగాయి. రానున్న రోజుల్లో ఇప్పుడు ఇది ఈ యొక్క బ్రిడ్జ్ ఎర్రిగడ్డ బ్రిడ్జ్ అంటారు. దీని సుమారు ఇప్పుడు నాకు తెలిసి 50 సంవత్సరాలు అయింది దీన్ని కట్టడం. ఈ 50 సంవత్సరాల్లో ఏ రోజు కూడా దీన్ని మరమ్మతు చేయలేదు. ఎందుకు బ్రిడ్జి చేశారు, ఇక్కడ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ రాళ్ళు చూడండి, ఎంత కేర్ లేకుండా దీనికి కనీసం స్టిక్కర్లు కూడా అంటించలేదు. స్టిక్కర్లు కూడా అంటించకుండా ఇక్కడ పెద్దది నేషనల్ హైవే చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. అయితే కనీసం అంతవరకు ఆర్ఎండ్బి వాళ్ళైనా సరే దీన్ని ఏ విధంగా పట్టించుకోకపోవడం, చాలా యాక్సిడెంట్ జరిగాయి. ఈ కింద పడిపోయి అటు ఇంటి బస్సు వచ్చినప్పుడు కూడా ఇది పిచ్చుకొని పడిపోయి కింద పడిపోతే చూసి దిక్కు లేదు ఎవరన్నా. అంటే తక్షణమే ఆర్ఎండ్బి వాళ్ళు దీన్ని ప్రొటెక్ట్ చేసి అటు ఇటు కూడా అక్కడ ముందుగా ఎలాగైతే చేశారో ఇక్కడ కూడా రేడియేట్ స్టిక్కర్స్, అలాగే ఇవి కాపాడి సిమెంట్ కాపాడినా ఐరన్ అయినా సరే తక్షణమే వేసి ప్రజల్ని కాపాడాలని చెప్పి మరీ కోరుతూ ఉన్నాను.